స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నారా చంద్రబాబు నాయుడు గారి సంపదని సృష్టిస్తానని చెప్పాడు. ఈ రూపంలో నారావారి సారా తయారీ కేంద్రాలు ఒకసారి పనుల విందుగా చూడముచ్చటగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నకిలీ డిస్టిలరీలు, నకిలీ ఫ్యాక్టరీలు, నకిలీ మందు తయారీ కేంద్రాలు మురుగులపేట, ఇబ్రహీంపట్నం, తెనాలి, మంగళగిరి, పిఠాపురం, కుప్పం, ఇంకా ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుంది లేదు. రాష్ట్రం మొత్తం కూడా నారావారి సారా తయారీ కేంద్రాలు. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని గమనించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా. దయచేసి ఇటువంటి మద్యం, ఇటువంటి కల్తీ మద్యం కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉన్నాయి. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది చనిపోతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుడ్లప్పగించి చూస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. దీని మీద మీరు సమాధానం చెప్పాలి. బాధ్యులైన వ్యక్తుల్ని, బాధ్యత కలిగిన వ్యక్తుల్ని, దీనిలో మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా, ఆఖరికి ప్రభుత్వ అధిపతులున్నా సరే శిక్షించవలసిన తరుణం. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మద్యం తయారీ జరుగుతూ ఉంటే, అక్రమ మద్యం నిల్వ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నారా? దీనికి సంబంధం ఏ ఒక్క వ్యక్తుల్లో అనామకుల్లో అరెస్ట్ చేసి చేతులు తులుపుకోవాలనుకుంటా ఉన్నారా? మీ ప్రభుత్వ పెద్దల పాత్ర లేదా? మీ మంత్రివర్గ సహచరుల పాత్ర లేదా? ఇక్కడ తయారు జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే బామర్ది కేపీ పాత్ర లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే మీ పాత్ర లేకుండానే ఇన్ని వందల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతాయా? మద్యం తయారీ జరుగుతావుదా? మద్యం తయారీ కేంద్రాలు నేషనల్ హైవే పక్కన విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన మద్యం తయారీ జరుగుతూ ఉందంటే మీకు తెలియకుండా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఉంట నక్కల్లాగా మేమేదో నీతిమంతులం, మేమేదో సంపద సృష్టిస్తాం, ఆ సంపదని ప్రజలకు పంచుతామంటే జనం నమ్మి మీకు ఓట్లేశారు. సంపద ఈ విధంగా సృష్టిస్తారు, ఈ విధంగా మద్యాన్ని ఏరులై కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి పంచుతారంటే ప్రజలు నమ్మలా. ప్రజలు నిజమేననుకొని పాపం ఈ కల్తీ మద్యం తాగి చనిపోతాం. రాష్ట్ర ప్రజలు గమనించండి, మీడియా మిత్రుల ద్వారా తెలుసుకోండి. మీడియా మిత్రుల సహకారం కూడా ఇటువంటి దొంగ ఫ్యాక్టరీలు పెట్టి, డిస్టిలరీలు పెట్టి ప్రభుత్వ పెద్దల్ని శిక్షించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ఈ రోజు ఇక్కడికి వస్తే జోగి రమేష్ మీద ఎందుకు వెళ్ళాడు, కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, పెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ప్రజల ప్రాణాలు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలదీస్తా ఉంది. చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు, కళ్ళు మూసుకున్నారా? కళ్ళు మూసుకున్నారా మీరు? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు? కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్? సమాధానం చెప్పాలి. ఇంతమందిని బలి తీసుకుంటా ఉంటే నకిలీ మద్యం తయారీ చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకి మంచినీళ్ళు, గుట్టెడు మంచినీళ్ళు ఇవ్వండిరా బాబు అంటే
మంచినీళ్ళేమో మందు మాత్రం ఇస్తాం, కల్తీ మందు మాత్రం ఇస్తాం, మేము తయారు చేసిన నారావారి సారా మాత్రమే ఇస్తామని చెప్పి చెప్తున్నారంటే సిగ్గుగా లేదా? సిగ్గు వల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీడియా మిత్రులు, మంచిని ప్రోత్సహించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనని మీరందరూ కూడా బలపరచమని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటా ఉన్నా. రాష్ట్ర ప్రజల్ని గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఊర్లో గ్రామంలో ఏఎన్ఆర్ బార్ అని ఉందండి. ఆ బారు వాహన గారు అద్దెపల్లి జనార్దన్ గారు వారు కంబళపల్లి దగ్గర మొన్న మునకల చెరువులో ఈ స్పిరిట్ ఇది రెక్టిఫైడ్ స్పిరిట్తో కలిసిన దాన్ని వాళ్ళు బాటిల్ నింపి దాన్ని మేము యాక్చువల్గా అయితే ఏమంటామంటే రెగ్యులర్ బాటిల్స్ అనం దాన్ని స్పూరియస్ లిక్కర్ అంటాం. స్పూరియస్ అంటే అందులో డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉంటాయి. మామూలుగా బార్లో ఇక్కడ మామూలు దీంట్లో డిస్టిలరీలో తయారైతే స్పెసిఫైడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఏంటంటే ఇర్రెగ్యులర్ స్ట్రెంగ్స్ తోటి ఇర్రెగ్యులర్ క్యారమిల్ వాడి ఇర్రెగ్యులర్గా తయారు చేసి అవి అమ్ముతూ ఉంటారు అన్నమాట. దీంట్లో ప్రధాన ముద్దాయిగా A1 ముద్దాయిగా అద్దెపల్లి జనార్దన్ ఏఎన్ఆర్ వారు ఓనర్ గారు జనార్దన్ రావు గారు ఇబ్రహీంపట్నం అయినా అందులో A1 ముద్దాయిగా అక్కడ నమోదైంది, కేసు నమోదైంది. ఆ సందర్భంగా నిన్న రాజు కట్టా రాజు అన్న అతన్ని ఇక్కడ ఉన్నాడంటే అతను అనుచరుడు, అతను మేము తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే ఇక్కడ ఉందన్న విషయం తెలిసింది. ఈ సందర్భంగా మేము దగ్గర 3000 లీటర్లు మిక్స్ చేసిన అంటే క్యారమిల్ ప్లస్ రెక్టిఫైడ్ స్పిరిట్ మిక్స్ చేసిన 90 క్యాన్లు సీజ్ చేసామండి. అదేవిధంగా 100 ఆల్రెడీ నింపిన సీసాలను కూడా 100 సీసాలని మేము బాక్సుల్ని సీజ్ చేసాం. అదేవిధంగా ఇక్కడ చాలా ఖాళీ సీసాలు ఉన్నాయండి. ఆ ఖాళీ సీసాలన్నీ కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నాయి, అవి కూడా సీజ్ చేసాం. ఈ సందర్భంగా జనార్దన్ బ్రదరు జగన్ మోహన్ రావు అతను కూడా అరెస్ట్ చేసాం. ఇక్కడ మేము ఇద్దరు అరెస్ట్ చేసామండి. కట్టా రాజు ఒక అతన్ని, జగన్మోహన్ రావు ఒక అతను. జగన్మోహన్ రావు స్వయాన అద్దెపల్లి జనార్దన్ గారి బ్రదర్. కట్టారాజు అతను ముందు ఈ షాప్లో ఈ పచారీ షాప్లో పనిచేసేవాడు. అతను కూడా అక్కడికి వెళ్ళి వస్తున్నాడు. ఇది రీసెంట్గా తీసుకొచ్చారని చెప్పి తెలిసింది. మరి ఇక్కడ పర్పస్ కోసం అమ్ముతారో తెలియదు, లేదా అక్కడ తీసుకెళ్ళడానికి ఎక్కడ గోడౌన్ కింద వాడు కూడా పెట్టుకుంటారో తెలియదు. మేము అంతకుముందు 3 రోజుల నుంచి మేము అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన బారు, కంచిచర్ల ఉన్న షాపు, అక్కడ శ్రీనివాస వైన్స్ అని చెప్పేసి అక్కడ భవానీపురం ఉన్న షాపు అన్నీ కూడా స్ట్రెంగ్త్ అని చెక్ చేసాం, ఏం దొరకలేదు. రాత్రి దొరికిన దాని మీద ఇంట్రాగేషన్లో ఇది వర్కౌట్ అయిందన్నమాట. లేదండి, ఇంకా అది స్టార్ట్ చేయలేదు. కంచిచర్ల పార్ట్నర్స్ అండి, డీటెయిల్గా ఎత్తుకోండి. ఆ కంచిచర్ల అక్కడ లోకల్గా ఎవరు ఉంటారు. మొత్తం ఎన్ని షాపులు పార్ట్నర్షిప్ ఉంది సార్? ఇది బారు ఓన్ అండి, ఆయన ఓన్ అతని పేరు ఉందండి. ఇక్కడ 2 షాపుల్లో పార్ట్నర్ ఉన్నాడు. శ్రీనివాస వైన్స్ భవానీపురం, ఇక్కడ వైన్స్ ఉంది, కంచిచర్లో వైన్స్ అవుతుంది. ఈ రెండిట్లో ఉన్నాడండి పార్ట్నర్. ఇంకా ఇక్కడ ఉందా సార్? లేదంటే ఇక్కడ ఎక్కడ లేవండి ఆయనకి, ఈయనకి ఇంకెక్కడా లేవు. ఓన్లీ అక్కడే బిజినెస్ ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేసాడు తెలిసింది. ఆ దాంట్లో భాగంగా ఇంట్రాగేషన్లో ఇప్పుడు మనకి ఇదంతా ఇది మిక్సింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఏమన్నా తెలిసిందా సార్? అక్కడ జరిగేది అక్కడ జరుగుతుందండి. ఇక్కడ మిక్సింగ్ మిషన్ ఇక్కడ ఉందగా చూపించారు కదా, అది క్యాప్ నొక్కడాకే క్యాప్ పెట్టి క్యాప్ దాని పెట్టి హీల్ వేసి పైన హీల్ వేసేస్తారు అంతే, సేమ్ యాజ్ గా ఉంటుంది. ఆ లిక్విడ్ ఎక్కడ మిక్స్ అవుతుంది అనేది వీళ్ళు ఇక్కడ మిక్స్ చేసామని చెప్పారు. అంటే కొన్ని అక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటా. అది ఏంటంటే మాకు ఇంట్రాగేషన్ ఇప్పుడు సీజ్ చేసి వెళ్ళిపోయాం. మీ డీటెయిల్ అనాలిసిస్ మా పై ఆఫీసులు అధికారులు అందజేస్తారు మీరు, అది ఇష్యూ కాదు. ఏంటంటే మొత్తం మీద మొక్క చెరువు కాడి నుంచి వచ్చింది ఇక్కడికి సబ్జెక్ట్. లేదండి ఇంతవరకు సేల్ ఎక్కడికి క్లియర్గా తెలుస్తుంది. సేల్ ఉంటే దొరికేసింది అంటే షాపుల్లో మాకు దొరికినట్టే మాకు చెప్పారు. వెంటనే ఇమీడియట్గా మనం చెక్ చేసాం బార్లు అవన్నీ, బార్లు షాపులు ఎక్కడ బాటిల్ కూడా లేదు. బెడ్ షాపులు కూడా చెక్ చేశారు. బడ్డీ కొట్లు అంటే ఇక్కడ మనకు తక్కువ కదా, అటు కంచిచర్లో కూడా బెడ్ షాపులు చెక్ చేసింది సిఏ గారు. అక్కడ కూడా ఏమీ ఆనవాళ్ళు ఏం దొరకలేదు. అంటే ఎక్కడి నుంచి ఏం తీయలేదు. ఇంకా ఎక్కడైనా డంపింగ్ ఉన్నట్టు ఏమన్నా తెలిసిందా సార్? ఇదే డంపింగ్, ఇది ఒకటేనండి, ఇంకా లేదు. అంటే మాకు ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ దొరికితే చెప్పలేము, కానీ ప్రస్తుతానికి అయితే ఇదే డంపింగ్ వాళ్ళు చెప్పింది. అది మందు ఏమి దొరకలేదు అన్నారు, కానీ చివరికి ఫైనల్గా మనకి ఉన్నట్టు తేలింది అనమాట. ఎన్ని లీటర్లు అనేది సుమారుగా అంచనా ఉందా సార్? ఎన్ని లీటర్లు అనేది? అదే క్యాన్లు 3000 లీటర్ల దాకా ఉందన్నారండి. అలాగే బయట 100 పెట్టెల దాకా ఉన్నాయి, 100, 70, 60 పెట్టెలు లెక్కలేదు. అవి మనోడు లెక్కేసారు, కానిస్టేబుల్
అమ్మా 200 అన్నాడా? సరే 100 చిల్లర బాక్సులు ఉన్నాయని మేము చెప్తాం, మేము అన్ని డీటెయిల్గా చెప్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.